నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులపైన మరొక భారం పడింది. ఎందుకంటే కువైట్లోని కొంతమంది ప్రవాసులకు కొన్ని వర్గాలకైతే కువైట్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన మినహాయింపును రద్దు చేసింది. వివరాల్లోకి వెళ్తే కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ దేశం యొక్క వర్క్ పర్మిట్ నిబంధనలకు కీలక సవరణలు ప్రవేశపెడుతూ 2025 మంత్రిత్వ తీర్మానం నెంబర్ 4ను జారీ చేశారు. కొత్త తీర్మానం 2024 నాటి మంత్రివర్గ తీర్మానం 3లోని కొన్ని నిబంధనలను సవరిస్తూ ఉంది. ప్రత్యేకంగా వర్క్ పర్మిట్లను జారీ చేసే విధానం, ఈ పర్మిట్ల కింద పనిచేస్తూ ఉన్న నియమించబడిన ప్రవాస కార్మికుల బదిలీ మరియు వర్తించే రుసుములను లక్ష్యం చేసుకొని ఉంటుంది. ఏదైతే ప్రవాసుల వర్క్ పర్మిట్లకు సంబంధించిన రుసుము డబ్బు ఏదైతే ఉందో, అలాగే బదిలీకి సంబంధించిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని అయితే సవరించడం జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆమోదించినట్లుగా అవసరాల ఆధారంగా వర్క్ పర్మిట్ల కోసం అదనపు రుసుములను చెల్లించకుండా కొన్ని కార్యకలాపాలు మరియు రంగాలను గతంలో మినహాయించిన 2024 తీర్మానంలోని ఆర్టికల్ 2ను రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే సవరించిన నిబంధనల ప్రకారం మునుపటి మినహాయింపులను తొలగిస్తూ కేసువారీగా మంజూరు చేయబడిన ప్రతి వర్క్ పర్మిట్కు ఇప్పుడు 150 దినార్ల అదనపు రుసుము వసూలు చేయబడుతూ ఉంది. సవరించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రంగాలకు వర్తిస్తాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అందులో మనం చూసుకుంటే ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ లైసెన్సు పొందిన హాస్పిటల్స్, క్లినికులు మరియు వైద్య కేంద్రాలు, అలాగే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు పాఠశాలలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అథారిటీ ద్వారా గుర్తింపు పొందిన విదేశీ పెట్టుబడిదారులు, స్పోర్ట్స్ క్లబ్బులు, సహకార సంఘాలు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, లైసెన్సు పొందిన వ్యవసాయ ఫ్లాట్లు, అలాగే పశువుల పెంపకం దగ్గర చేస్తూ ఉన్న ప్రవాసులు, వాళ్ళ గొర్రెల దగ్గర కావచ్చు, ఒంటల దగ్గర కావచ్చు, మేత వంటి దగ్గర పనిచేస్తూ ఉన్న వారికి ఇప్పుడు చెప్పిన రంగాలు ఏవైతే ఉన్నాయో గతంలో అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ రంగాలలో పనిచేసే ప్రవాసులకు ఇకపైన అటువంటి మినహాయింపులు ఉండవని చెప్పేసి వాళ్ళ యొక్క వర్క్ పర్మిట్కు 150 దినార్లు అదనంగా వసూలు చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.